హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అస్త్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో అద్భుతమైనటువంటి టెక్నాలజీని అందిస్తున్నటువంటి సంస్థనే కదా. సో వీళ్ళ వివరాలు అండ్ ఈ సంస్థ ఏం చేస్తుంది, ఏ ప్రొడక్ట్స్ ఇస్తుంది చెప్తారా? వీళ్ళు 1991లో ఇది స్టార్ట్ చేశారు. కొండాపూర్ లో ఉంది వీళ్ళ హెడ్ క్వార్టర్స్. వీళ్ళ ఫౌండర్స్ అందరూ కూడా చూస్తే కనుక మనకు ఎస్ గురునాథ్ రెడ్డి గారు, డాక్టర్ మారం వెంకటేశ్వర్ రెడ్డి గారు, ఈయన జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. అలాగే మనకు అతిమ్ కుబ్రా గారు డైరెక్టర్ ఆయన. తర్వాత పిఏ చిత్రాకర్, ఈయన ఫౌండర్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈయన. అలాగే మనకు అవినాష్ చంద్ర గారు, ఆయన చైర్మన్. ఈ కంపెనీ 1991లోనే ఎలక్ట్రానిక్ సంబంధించి, రడార్స్ సంబంధించి, కమ్యూనికేషన్ సంబంధించి మన దేశంలో మనకు ఆ కెపాసిటీ ఉండాలి అన్న దృష్ట్యా వాళ్ళు అప్పుడు మొదలు పెట్టారు. కానీ మనకు తెలుసు అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పెద్దగా వీళ్ళకి పెద్ద సపోర్ట్ ఉండేది కాదు. కానీ వాళ్ళు ఏదో పాపం కష్టపడి ఏదో సర్వైవ్ అయ్యారు. కానీ 2014 తర్వాత డిఆర్డిఓ కానీ, భారత ప్రభుత్వం కానీ, మన సైనిక త్రివిధ దళాలు కానీ వీళ్ళని చాలా ప్రోత్సహించిన తర్వాత ఈరోజు రమారమి 35 రెడార్లు మన దేశంలో వీళ్ళు తయారు చేశారు. అలాగే శాటిలైట్లో ఉన్న రెడార్లు కూడా 25 తయారు చేయగలిగారు. వీళ్ళకు డిఫెన్స్ రంగంలో స్పేస్, మిటీరాలజీ అంటే మన వెదర్కి సంబంధించినటువంటి అంశాలలో, అలాగే హోమ్లాండ్ సెక్యూరిటీ అంటే మన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించింది కావచ్చు, లేదా యాంటీనాస్ సంబంధించింది కావచ్చు, యూజీవీలు కావచ్చు, తర్వాత మనకు టెస్టింగ్, R&D, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్, సర్వీసెస్, ఇన్ని రంగాల్లో విస్తరించారు. ఇదంతా కూడా గత 10-12 సంవత్సరాల్లో విపరీతంగా వీళ్ళు విస్తరించగలిగారు. డిఫెన్స్కి సంబంధించి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి చూస్తే కనుక మనకు యాక్టివ్ యాంటీనా అరే యూనిట్, మనకు ఉత్తమ్ ఏదైతే మనకు దీంట్లో పెట్టబోతున్నామో, మనం ఎయిర్క్రాఫ్ట్లో పెట్టబోతున్నామో అటువంటిది గ్రౌండ్ బేస్డ్ రెడార్స్. KA బ్యాండ్ దాకా, అంటే అన్ని డిఫరెంట్ మెగాహర్ట్స్లో KA బ్యాండ్ దాకా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీళ్ళు ఈ యొక్క యాక్టివ్ రెడార్ యూనిట్స్ అన్ని వాళ్ళు పెట్టగలరు, వాళ్ళు తయారు చేయగలరు. అలాగే ట్రాన్స్మిట్ రిసీవ్ మాడ్యూల్స్, తర్వాత ఎగ్జిటర్స్, రిసీవర్స్, అలాగే అప్ అండ్ డౌన్ కన్వర్టర్స్, తర్వాత సాలిడ్ స్టేట్ పవర్ యాంప్లిఫైయర్స్, ఆరే గ్రూప్ మోనోపల్స్ రిసీవర్స్, తర్వాత హై పవర్ సర్క్యులేటర్స్, డిజిటల్ రిసీవర్స్, యాంటీనాస్. ఇది ఎంత కీలకం! ఇవన్నీ కూడా బేసిక్స్. ఏదైనా ఎలక్ట్రానిక్ సిస్టంలో ఉండవలసిన బేసిక్ అన్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. అదే రక్షణ రంగ సంస్థకి స్పేస్ కూడా ఇస్తున్నారు. ఈరోజు స్పేస్లో వీళ్ళు 15 రెడార్స్ ఈరోజు మన శాటిలైట్స్ తిరుగుతున్నాయి. అది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఎలక్ట్రానిక్ సిస్టంలో ఇన్ని ఇస్తున్నారు. రెడార్స్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రెడార్స్ ఉంటాయో తెలుసు మనకి. నార్మల్ రెడార్ అయితే కనుక శత్రు డిటెక్ట్ చేయొచ్చు. వాళ్ళు డిటెక్ట్ చేయనటువంటి KA బ్యాండ్లో కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ ఇవ్వగలుగుతున్నారు. సో డిఫరెంట్ టైప్స్ ఇవన్నీ కూడాను ఇన్ని వాళ్ళకి ఉన్న కాంపనెంట్స్ అయితే కనుక బహుశా మనం ఒక ఎపిసోడ్ చేయొచ్చు. అన్ని కాంపనెంట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు. సో 91 నుంచి ఈ సంస్థ ఉందంటే కనుక ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మన సైన్యం, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్, మనకు పారాట్రూపర్స్, పారామిలిటరీ ఫోర్సెస్ అందరికి కూడా వీళ్ళు ఎన్నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవ్వగలుగుతున్నారు. ఎన్నో కాంపనెంట్స్ తీసుకొచ్చారు. కాబట్టి ఈ యొక్క సంస్థ దినదినాభివృద్ధి చెంది రాబోయే రోజుల్లో ఇంకా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేసి చాలా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ రంగంలో కూడా మన దేశంలో మన రక్షణ సంస్థలకు, మన స్పేస్కి వీళ్ళు ఇవ్వడమే కాకుండా ఒక ఎక్స్పోర్టర్గా కూడా ఎదిగి ప్రపంచంలో ఆల్రెడీ ఉన్నారు, చాలా ఉన్నాయి వీళ్ళకి. చాలా రఫైల్తో కూడా వీళ్ళకి ఒక జాయింట్ వెంచర్ ఉంది వీళ్ళకు. ఇలాగ చాలా జాయింట్ వెంచర్స్ కూడా ఉన్నాయి. బట్ ప్రపంచంలోనే ఒక రెస్పెక్టబుల్, ఒక చాలా గౌరవించదగ్గటువంటి ఒక సంస్థగా ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుందాము. ఆ సిబ్బంది అందరికి కూడా మనం అభినందనలు తెలుపుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.